అందరికీ నమస్కారం. ఈరోజు నా నియోజకవర్గంలో మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక మండలంలో పాలకోడేరు మండలంలో 89.5 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సాయంత్రం అంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ జనాలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి. సో ఇప్పుడు 12:30 to 4 బ్రేక్ ఇచ్చుకొని ఇంకొక మండలం కాళ్ళ మండలంలో ఈరోజు 68.75 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఈ సీసీ రోడ్ల వరకు పంచాయతీరాజ్లో మనకి ఎన్ఆర్జీఎస్ నిధులతో అప్పుడు జనవరిలో ప్రారంభించాం. చాలా పనులు నెల ముందే అయినప్పటికీ కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఆ తర్వాత వచ్చిన రెస్ట్రిక్షన్ల దృష్ట్యా కొంత ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. చాలా చక్కగా వర్క్లన్నీ కూడా అవుతున్నాయి. ఇక్కడ రేపు ఎల్లుండు ఇంకా మిగిలిన 2 మండలాలు వాటిల్లో కూడా ప్రారంభోత్సవాలన్నీ పెట్టుకోవటం జరిగింది. ఈ ముఖ్యంగా నేను చేపట్టేది మంచినీరు, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనేదే నా సంకల్పం. మాకు గోదావరి నీళ్ళున్నా తాగడానికి బాగా అభివృద్ధి చెందిన ఆక్వా పరిశ్రమ వలన, ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన మరి నీటి కలుషితం ఎక్కువై చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదొక అత్యంత ఒక పక్క అభివృద్ధి కావాలి, మరి ఇంకో పక్క ప్రజలు దారుణమైన అనారోగ్యానికి గురవటం మరి చాలా కలతపెట్టే అంశం. ఈ అంశం మీదే దృష్టి పెట్టి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కెనరా బ్యాంక్ వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే పాఠశాలల అభివృద్ధి, చాలామంది బ్యాంక్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ట్యాప్ చేసి మరి వారితో ఎన్నో మంచి కార్యక్రమాలని కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది P4 లాంటిదే. అది ఎలా అన్నది నేను తర్వాత కొద్ది నిమిషాల తర్వాత చెప్తా. సో ఈ అభివృద్ధి మంచినీరు కోసం ఈ ఏప్రిల్ నెలాఖరు ఏదైనా కించిత్ ఆలస్యం అయితే అప్పర్ లిమిట్ మే 2వ వారం అంటే మే 14 నేను పుట్టినరోజు, జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించిన రోజు, ఆ రోజు నాటికి నా స్వచ్ఛ సంకల్పం ఏమిటంటే ఏ గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా మైక్రో ఫిల్టర్ సదుపాయం, చక్కటి మంచినీటి సప్లై, ఆ చైన్ కూడా మరి ఇప్పుడు గ్రామీణ నీటిపారుదల మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చిన్న కాంట్రాక్టర్స్ అందరికీ త్వరితగతిన పేమెంట్స్ వచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆయన రిలీజ్ చేశారు. మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పేమెంట్లు ఒక పక్క దాతల నిధులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సౌజన్యంతో మరి ఆ కాంట్రాక్టర్లకి సకాలంలో పేమెంట్ అందేలాగా చూస్తూ ఆ ఇంటింటికి ఆ పైప్లైన్ కార్యక్రమాన్ని కూడా అదే సమయంలో ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తూ మొట్టమొదటి ప్రాధాన్యత మంచినీటి కోసం ఇవ్వటం జరిగింది. ఇక్కడ నేను దీన్ని ఒక రకమైన P4 ఇది. చంద్రబాబు నాయుడు గారు నిన్న చేపట్టింది అదొక వినూత్నమైన P4. ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఒక పక్క ప్రభుత్వం
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన P4లో ప్రభుత్వం కేవలం అనుసంధానకర్త, అంబికా దర్బార్వతి లాగా, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా. ఇక్కడ ప్రభుత్వం నిధులతో ఒక పార్ట్ ఆఫ్ ది హోల్ చైన్, ప్రజల సహకారంతో సమ్ పార్ట్ ఆఫ్ ద హోల్ చైన్, నా మిత్రుల సహకారంతో కొంత, సిఎస్ఆర్ ఫండ్స్, నా మిత్రుల కంపెనీల నుంచి సిఎస్ఆర్, అలాగే బాగా లాభాలని ఆర్జించే కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేసుకొని వారిని కన్విన్స్ చేసి ఈ కాస్ట్లో, ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్జర్వేటివ్గా ఇచ్చి అభివృద్ధి చేసి వారి సౌజన్యంతో అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలిసేలాగా చేస్తూ, ఈ అంటే పబ్లిక్ కంపెనీస్ ఆర్ దేర్, ప్రైవేట్ పీపుల్ ఆర్ దేర్, అలాగే ప్రజలు కూడా ఇక్కడ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలే బెనిఫిట్దారులు, అంతిమంగా ప్రజలే బెనిఫిట్దారులు. సో ఈ ఏదైతే జన్మభూమి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో, ఆ జన్మభూమి స్ఫూర్తితో ఈ పర్టికులర్ P4 అంటే ఇండివిజువల్ ఎలాగో బెనిఫిట్ అవుతారు, ఓవరాల్గా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఇది ఆయన స్ఫూర్తితో 10 నెలల క్రితమే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఆయన చెప్పినట్టు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేయాలి, కొన్ని కుటుంబాలు కూడా చూడాలి. బట్ ముఖ్యంగా ముందు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్కి చక్కటి స్కూళ్ళలో సదుపాయాలు, ప్రైవేటుకి, ఎందుకంటే చాలా స్థలం ఉంది కాబట్టి ప్రైవేటుకి దీటుగా ఇంకొన్ని రూమ్స్ కట్టి చక్కటి క్రీడా ప్రాంగణాలు ఇచ్చి, అలాగే ఒక 15 ఎంపిక చేసిన, అంటే మాకున్న 24 జిల్లా పరిషత్ స్కూళ్ళలో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి అది ఇంకా అభివృద్ధి చేయటం కోసం ఒక 15 ఎంపిక చేసిన పాఠశాలల్లో జిల్లా పరిషత్ సౌజన్యంతో, అలాగే కొందరు దాతల సౌజన్యంతో ల్యాబొరేటరీ కూడా, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా సో ప్రయారిటీ ఇస్తూ ప్రజల సహకారం, జిల్లా పరిషత్ సహకారం, దాతల సహకారంతో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసే దిశగా మరి అడుగులు వేస్తున్నాం. అది కూడా రాబోయే 3 నెలల్లో, అంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి చక్కటి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఒక 15 స్కూళ్ళలో ప్రారంభించే విధంగా ఆ ప్రణాళికలు రచించడం జరిగింది. ఇక హెల్త్ ప్రయారిటీ, అది ఎవరో మరి ఇప్పుడు అందులోనూ ఈ చేపల చెరువుల వ్యర్థాలు కలపకుండా ఉండటం కోసం మంచినీరులో చాలా తీవ్రమైన చర్యలే మేము చేపట్టడం జరిగింది. కొంత మరి చేపల చెరువుల రైతులు విచ్చలవిడిగా ఇన్నాళ్ళు వ్యవసాయం చేసి కాస్త అసంతృప్తికి, వీడెవడరా బాబు ఇలాగా మనసు వచ్చినట్టు మనం ఉంటే, మీ 10 మంది బతకటం కాదు, 1,00,000 మంది చక్కటి ఆరోగ్యంతో ఉండాలి, మీరు మినరల్ వాటర్ కొనుక్కొని తాగటం కాదు, ప్రజలందరికీ కూడా చక్కటి నీరు అందించాలంటే ఆ నీటిని కలుషితం చేసే మీ తీరు మారాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేస్తాం. కొంత సమయం పడుతుంది, హార్వెస్ట్ చేసే సమయంలో ప్రతి చెరువుకి తగు మార్పులు చేయాలి. కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా, ఆలస్యం అంటే ఎక్కువ ఆలస్యం కాదు, ఒక మ్యాక్సిమం నాట్ మోర్ దాన్
5 months. ఈ 5 నెలల్లో ఈ చేప చాలా వరకు కంట్రోల్ చేయటం జరిగింది, వ్యర్థాలు కలపకుండా. కానీ ఈ సిపిఎస్ ద్వారా వ్యర్థాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కెనాల్ వాటర్లో ppm 1 ppm 2 ppm కూడా కొన్ని చోట్ల వెళ్ళిపోతుంది కాబట్టి అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఎన్నో చోట్ల మనుషుల వ్యర్థాలు మరి ఆ నీళ్ళల్లో ఆ పక్కనే గుడిసెలేసి ఇంకోటి వేసి ఆక్యుపై చేసి కొంతమంది మీడియాలో పబ్లిసిటీ చేస్తారు. రాజుగారు చాలా క్రూరంగా ఉన్నాడు, పేదల ఇల్లు తీసేస్తున్నాడని. ఎవరి ఇల్లు కూడా ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వకుండా, 3 లక్షల గ్రాంట్ ఇవ్వకుండా ఎవరి ఇల్లు కూడా తీసివేయటం జరగలేదు. అది ఇచ్చిన తర్వాత కొంత కఠినంగానే ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎంతోమంది వ్యాధుల బారిన పడుతున్నారు. మనం ఊపిరి లేకపోతే ఎలాగ కొన్ని నిమిషాల కన్నా బతకలేము. అలాగే చక్కని నీరు లేకపోతే దాని ఇంపాక్ట్ ఉద్దానంలో కిడ్నీ రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీరు వల్లనే. ఎన్నో క్యాన్సర్ వ్యాధులకు కూడా మరి ఆ కంటామినేటెడ్ వాటర్ వలన జరుగుతుంది. సో కాబట్టి స్ట్రిక్ట్గా ఉంటాను. ఎవరు ఆపినా కష్టం. ఎందుకంటే 10 మంది 10 రోజుల పాటు ఇబ్బంది పడ్డా 1,00,000 మంది జీవితాంతం సుఖంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనేదే నా సిద్ధాంతం. చాలామంది నువ్వేం రాజకీయ నాయకుడివి, ఆ 10 ఓట్లు నీకు పడవంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా చెప్పారు, రాజుగారు మాకు ఓట్లు అక్కర్లేదంటున్నాడు అని. వైసీపీ వాళ్ళు ఆ మధ్యన సోషల్ మీడియాలో కూడా తిప్పారు. మంచిదే, నేనేం బాధపడను. ఎందుకంటే నేను చూసేది ప్రజా సంక్షేమం కోసం, ఆ 10 ఓట్ల కోసం కాదు. ప్రజలు సంతోషంగా ఉంటే ఓట్లు అనేది వాటంతట అవే వస్తాయి. కానీ చాలామంది ట్రోల్ చేస్తున్నారు కాబట్టి రాజుగారు ఇలా మాట్లాడాడు, మీరు నాకు ఓటు వేయకపోయినా పర్లేదు అన్నాడు. నేను ఆ ఉద్దేశంలో కాదు. మీకు ఓటు వెయ్యం అని అంటే పర్వాలేదు, మీరు ఆ కొద్దిమంది ఓటు వేయకపోయినా నేను పర్వాలేదు అన్నది. ఎందుకంటే ప్రజల సంక్షేమం గురించి, లక్షల ప్రజల సంక్షేమం గురించి కొన్ని వందల మంది కొద్ది రోజుల పాటు ఇబ్బంది పడితే దానివల్ల సమాజానికి మంచిగా జరుగుతుందనే ఉద్దేశంలో అన్నాను. ఎందుకంటే కొంతమంది అపార్థం చేసుకున్నారు కాబట్టి నేను ఇంత సవివరంగా వివరణ ఇస్తున్నా. ప్రజా సంక్షేమం కోసం ఒకళ్ళిద్దరి మనసుల్ని తాత్కాలికంగా కష్టపెట్టినా తప్పదు, మరి కష్టపెట్టాల్సి వస్తుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.